ఒక క్లాస్ లోపల నలుగురు స్టూడెంట్ మాత్రం విపరీతమైన గాలి చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ లొల్లి పెట్టుడు, అల్లరి చేసుడు, చెప్పింది వినకపోవుడు, క్లాస్కు లేట్ వచ్చుడు, ఏం చేసినా అని వాళ్ళది పై చేయి ఉంటుంది. ఒక సమయంలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సమయంలో కూడా వాళ్ళు సరిగ్గా రా ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు నలుగురు వచ్చి ఎటువైరా ఇప్పటిదాకా అంటే, లేదు సార్ మేము వస్తుండగా కారు పంక్చర్ అయింది, అందు గురించే లేట్ అయింది సార్ అని. కానీ ఈ టీచర్కి మొత్తం తెలుసు వాళ్ళు ఎందుకు చెప్తురు, ఎంత గాలని. అప్పుడు సరేరా, మీకు ఈ పరీక్ష ఏం పెట్టా, మీకు నేనే ఒక క్వశ్చన్ ఇస్తా, దానికి ఆన్సర్ రాయిది, ఆన్సర్ సరిగ్గా రాస్తే మొత్తం మార్కులు వేస్తాను. అంతేనా? ఇంత ఈజీగా అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, కానీ అన్నింటి మీద ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అదేంటిది క్వశ్చన్ అంటే, మీరు వస్తున్న కారు ఏ టైర్ పంక్చర్ అయింది. కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. అది ఊహించని క్వశ్చన్. అందుకోసమే పిల్లగాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు కానీ, మన కుటుంబంలో పిల్లలు కానీ, లేకుంటే ఎవరైనా సరే, వాళ్ళు అనుకుంటారు ఈ పెద్దోళ్ళకి ఏం తెలియదు, గురువులకు ఏం తెలియదు, వాళ్ళకి తెలియకుండానే మేము అన్నీ చేస్తున్నాం. కానీ మీరు చేసే ప్రతిదీ తెలుసు, వాళ్ళకు తెలుసు ఎన్నడన్నా ఒకరోజు మారుతావు అని. అందుకోసమే ఓపికతోనే ఉంటారు. ఎగతాళి చేస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ మీ జీవితాలు అల్లరిపాలు చేసుకోకూరి. సర్వే జన సుఖినో.